For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. తరాలు గడిచే కొద్దీ మానవ మేధస్సు పెరుగుతూనే ఉంది. బట్ ఎంత పెరిగినా కూడా మానవ మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే జాతకాలు అన్నమాట. సో ఈ జాతకాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ఎన్నో విషయాల గురించి, వాటి సొల్యూషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్యరత్న, ప్రముఖ జ్యోతిష్యులు, తాంత్రిక నిపుణులు శ్రీధర్ గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురూజీ. నమస్తే. సో ముందుగా ఒకటే ప్రశ్న, బేసిక్ ప్రశ్న, అసలు జాతకాలు ఎందుకు చూసుకోవాలి? ఒక మనిషి తన జీవితంలో జాతకం చూసుకోకపోతే నష్టపోయేది ఏంటి? మంచి క్వశ్చన్. ప్రతి వాళ్ళు జాతకాలు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకోకుంటే వాళ్ళకే నష్టం అండి, ఎవరికి ఏం నష్టం లేదు. చూసుకోకుంటే ఏం కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళే చాలా నష్టపోతారండి. ఏ విధంగా అంటే, ఒక పెళ్ళి ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పెళ్ళిలో భార్యాభర్తల విషయంలో ఏదైనా చూసుకోలేదనుకోండి, కలవలేదనుకోండి, ఇబ్బంది పడేది ఎవరు? వారే కదా. రెండవది, ఒక బిజినెస్ పార్ట్నర్ విషయంలో చూసుకోలేదనుకోండి, ఇబ్బంది పడేది ఎవరు? వాళ్ళే కదా. ఇప్పుడు టైం బాగాలేదనుకోండి, వాళ్ళు ఒకటి పెడదామని పోతారు. ఇప్పుడు వేరే మైనస్ గ్రహాలు వచ్చినప్పుడు బ్యాడ్ను సూచిస్తూ ఉంటాయి, మనిషిని బ్యాడ్ దిక్కు తీసుకెళ్తూ ఉంటాయి. గ్రహాలు అనేటివి ఎప్పుడు కానీ మంచి చెడ్డే అనేటివి ఉండగాదు, వాటి యొక్క దృష్టిలను బట్టి ఉంటుంది అన్నట్టు. కాబట్టి కొద్ది రోజులు మంచి టైం ఉంటుంది, కొద్ది రోజులు చెడ్డ టైం ఉంటుంది. కొద్ది రోజులు కొందరికి మంచి దశ ఉంటుంది, కొద్ది రోజులు చెడ్డ దశ ఉంటుంది. ఒక్కొక్కసారి కొందరికి చాలా కంటిన్యూషన్గా ఒక 20 years మంచి దశ నడుస్తుంది, దాని తర్వాత మైనస్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్లస్ ఆర్ మైనస్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చేంజ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఒక మంచిగా లేదనుకోండి, ఓ 2 నెలలు పెట్టుబడులు ఆపేస్తారు. మంచిగా ఉందనుకోండి, వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం ఎటు కొంచెం ప్రయాణాలు తగ్గిస్తే మంచిది, ఆరోగ్యం బాగాలేదు అని చెప్తాం అనుకోండి. అలాంటి టైంలో వాళ్ళు కొంచెం ప్రిడిక్షన్స్ తీసుకొని ముందే కొంచెం ముందు జాగ్రత్త చర్యలుగా కొంచెం జాగ్రత్త పడతారండి. జాగ్రత్త పడి ఆ టైంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏవి తినద్దు, ఏవి తినాలి, కొంచెం మెల్లగా పోవాలి, సొంత డ్రైవింగ్ చేయకూడదు, ఇదే విధంగా ఈ టైంలో పెట్టుబడులు పెట్టకూడదు. ఇప్పుడు ఏదైనా కూడా విపత్తులు కానీ కాంచెలి ఏవి వచ్చినా కూడా, మన కోవిడ్కు ముందు కూడా షష్టగ్రహ కూటమి వస్తుంది, ఏదో ఒక విపత్తు వస్తుందని చెప్పింది ఎవరండి? మా జ్యోతిష్యులే కదండి. యూనో మొన్న కూడా తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం జరుగుతుందని చెప్పింది ఎవరండి? మా జ్యోతిష్యులమే కదా. కాబట్టి జ్యోతిష్యాన్ని ఎందుకు చెప్పించుకోవాలనే దానికి చాలా కారణాలు ఉన్నాయండి, ఒకటి కాదు. ఇది ఇప్పటి నుంచి వచ్చేది కాదండి. ఇప్పుడు ఇవాళ ఒక 40 ఏళ్ళ నుంచి ఈ సైన్స్ అనేది డెవలప్ అయింది, కానీ ఆ 4 యుగాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రజలు చాలా కంఫర్ట్గా నమ్మేది ఒక జ్యోతిష్యాన్ని, తాంత్రికాన్నేనండి. రాజుల కాంచెలి విన్నాము. ఈ 40 సంవత్సరాలల్లో ఈ స్పీడ్ లైఫ్ అయిపోయి అందరికీ ఒక రకమైన వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి ఈ విధంగా అయిపోయారు. కానీ ఇంకా ఇప్పుడు పెరిగిందండి. యాక్చువల్గా చెప్పాలంటే జ్యోతిష్యం ఇప్పుడు ప్రాముఖ్యత అనేది పెరిగింది. కంపల్సరీ చాలామంది చెప్పించుకుంటున్నారు. 98% చెప్పించుకుంటున్నారు. ఏదో ఒక 2% మంది వస్తలేరు, కానీ 98% చెప్పించుకుంటున్నారు కంపల్సరీ. ఎందుకంటే చెప్పించుకుంటే వాళ్ళకే మంచిది. ఎందుకంటే ఈ రేపు బిజినెస్ పెట్టి లాస్ అయ్యారు అనుకోండి, చెప్పించుకోలేదు అనే ఒక ఫీలింగ్ వస్తారు కదా. చాలామంది కొందరు ఉంటారండి, ఒక 2% 3% మంది ఉంటారు. మొత్తం అయిపోయిన తర్వాత వస్తారండి, ఇప్పుడు బాగు చేయండి అని. అది కష్టం కదండి. కాబట్టి ముందే చేయించుకోవడం అనేది చాలా మంచిదండి, నా ఉద్దేశం. సో ఇప్పుడు మీరు ప్రస్తావించినవి 2 ఉన్నాయి. అందులో ఏంటంటే పెళ్లిళ్ళ గురించి, వివాహ సమయాల్లో. అవునండి, వివాహ సమయంలో కావచ్చు, లేదంటే బిజినెస్ సమయంలో కావచ్చు, వాళ్ళ ఆరోగ్యపరమైన సంబంధమైన కావచ్చు, పార్ట్నర్స్ విషయంలో కావచ్చు, ఇలాంటి చాలా ఉంటాయండి. ఏదైనా దోషాలు వచ్చినా, ఏదైనా దెబ్బతిన్న తర్వాత చెప్పించుకుంటున్నారు జనరల్లీ చాలా మంది. వివాహ సమయంలో బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనతో ఎవరైనా కొత్త వారు జత కడుతున్నప్పుడు మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చూసుకుంటున్నారు, లేదంటే దెబ్బ తిన్నప్పుడు ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూపించుకుంటున్నారు. ఓన్లీ ఆ టైంలోనే చూసుకోవాలా జాతకం అనేది
అసలు ఏ సమయాల్లో చూసుకోవచ్చు అసలు జాతకాన్ని ఒక మనిషి తన జీవితంలో? ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోవచ్చండి. ప్రతి వాళ్ళు ఒకసారి జాతకాన్ని చెప్పించుకుంటే ఏ పని చేసే ముందైనా కూడా ముహూర్తాన్ని ఖచ్చితంగా చెప్పించుకోవాలండి, ఏ పని చూసే ముందైనా. ఎందుకంటే జాతకానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక ముహూర్తం డిసైడ్ చేస్తే ఆ ముహూర్తానికి మామూలు పవర్ ఉండదండి. చాలా గొప్ప ఈ ముహూర్తానికి ఇప్పటోళ్ళు చాలా తక్కువ పట్టించుకుంటున్నారు, కానీ మాలాంటి వాళ్ళు మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకుంటామండి. ఇది చాలామంది అనుకుంటారు కదా, అంటే ఈ ముహూర్తానికి ఎందుకు అంత టైం విలువ అని చెప్పి అనుకుంటారండి. ఎందుకంటే అండి, ఒక ముహూర్తం ఇచ్చామనుకోండి, అది ఒక 16 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే అది నెలకు 1, 2 దొరుకుతాయండి. దానికి కారణం ఏంటంటే దానికి అష్టక వర్గులు కానీ షోడశ వర్గాలు కానీ, అది క్షేమతారన్నదా, సంపత్తారన్నదా, విపత్తారన్నదా, అది రజతమూర్తిలన్నదా, సువర్ణమూర్తిలన్నదా, లోహమూర్తిలన్నదా అని ఈ విధంగా వేదాలు ఇట్లా ఏమన్నా అంటేనే అష్టక వర్గులు అంటేనే షోడశ వర్గాలు అంటేనే ఈ విధంగా ఒక 32 రకాలుగా చూడాలండి. చూసి ఆ 16 నిమిషాలు 15 నిమిషాలు ఆ 20 నిమిషాలు ఎవ్వి తాకని చోటను ఆ ముహూర్తం పెట్టించి మేము ఓపెనింగ్ చేపిస్తామండి. అది కొంచెం అటు ఇటు అయినా కూడా 60% ఆ ముహూర్త బలంతో పోతూ ఉంటుంది. ఆ విధంగా ముహూర్తానికి ఉన్న పవర్ అలాంటిది. ఇక జాతకాలకు కూడా ఇదే విధంగా ఉంటుందండి. జాతకాలకు కూడా వాళ్ళ యొక్క అన్యోన్యత ఎలా ఉంటుంది, భార్యాభర్తల అన్యోన్యత ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క బిజినెస్ అన్యోన్యత ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క సర్కిల్ ఎలా ఉంటుంది, వీళ్ళు భూమి కొంటే మంచిదా, లేకుంటే ఏ బిజినెస్లో కలిసి వస్తుంది, ఏ బిజినెస్లో లాస్ అవుతారు, ఈ టైం బాగుంటుందా, ఈ టైంలో ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఆరోగ్య సమస్యలలో బయటపడతాడా, ఇలాంటి చాలా సమస్యలండి. కొన్ని వందల సమస్యలు ఉంటాయండి. అలాంటి వందల సమస్యలు కూడా తెలుసుకోవచ్చు, ముందే తెలుసుకొని ముందిట్నే మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. 90% కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి జాతకం అనేది ఈ రోజులల్లో ప్రతి ఒక్కరికి కంపల్సరీ మ్యాండేటరీ.